ఓ సెవెనప్పి. ఏమండి బంగారాజు ఎవరండి? ఎంత బంగారం కావాలంటే? అది తనతోనే చెప్పాలండి. నేనే బంగారాజు. ఏం కావాలో చెప్పు. ఈ నైట్ పడుకోవడానికి రూమ్ కావాలండి. ఒకటివే వచ్చావా? ఒక్కనేనండి. సరే, ఎంత ఇస్తావు? 150 అండి. 150కి రూమ్ ఏమొస్తుంది? ఈ రాత్రికి మాత్రం పడుకొని పొద్దున్న 5ంటికి లేచి వెళ్ళిపోతానండి. వస్తానుండు. ఇలాగే. ఏంటండి అన్నిటికీ బయటికి అడేసి పెట్టారు? అంతా మీ భద్రత కోసమే. ఏం భద్రత అండి బాబు? 150 రూపాయలకు రూమ్ అడిగినోడివి అసలు మాట్లాడకూడదు. నోరు మూసుకొని నాతో రానండి. ఇంతకీ మన దేవురు? పెద్దాపురం అండి. మీ వాళ్ళు ఇక్కడికి ఎవరైనా వస్తే నన్ను గొలవమని చెప్పు, ఓకేనా? అలాగే సార్. ఇదిగో నీ రూమ్ వచ్చేసిందయ్యా. నీ టైం బాగుందనుకుంటా, ఫ్రీగా ఉంది. ఏంటండి ఒకటి చీకటిగా ఉంది, లైట్ వేయండి. ఏంటండి బాత్రూమ్ చూపిస్తున్నారు? ఏమయ్యా, నువ్వు ఇచ్చిన 150కి స్టార్ హోటల్ రూమ్ దొరుకుతా? నువ్వేమడిగావు? రాత్రి పడుకుని పొద్దున్నే స్నానం చేసి వెళ్తానన్నావుగా, ఎంతకంటే ఇంకేం కావాలి? వద్దంటే పోవాయా, ఆల్రెడీ రెడీగా ఉన్నా. ఏం చేస్తాం, దీంతో సర్దుకుంటానులేండి. అవసరానికి భలే దొరికాడు. అయ్యో, ఈ టైంలో ఈయన ఫోన్ చేశాడంటే ఏమడుగుతాడో ఏంటో. చెప్పండి అంకుల్. శివ ఎక్కడయ్యా? ఏంటి అంకుల్, వాడు ఇంకా ఇంటికి రాలేదా? లేదయ్యా, ఫోన్ చేస్తే నాకు ఇచ్చి పిలుస్తుంది. సరే అంకుల్, నేను వెళ్ళి వాడి చేత మీకు ఫోన్ చేయిస్తాను. కొంచెం తొందరగా ఫోన్ చేయించయ్యా. సరే అంకుల్, ఉంటాను. వీటేంటి ఇంకా ఇంటికి వెళ్ళదా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడా? ఎరా ఎలా ఉన్నావు? పొగరనిందా? చాలా రోజులు చిక్కావు. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. ఏమయ్యా, వీడి మీద 4 తప్పుడు కేసులు పెట్టండి. 6 నెలలు లేదు కనీసం సంవత్సరమైన జైల్లో ఉండాలి. నా దగ్గర తోక జాడించావు సరే, ఆయన దగ్గర ఎందుకు జాడించావురా? నేనైతే ఒక 6 నెలలకో సంవత్సరానికి వదిలేస్తా. అతనితో పెట్టుకున్నావు, జీవితాంతో దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటది, వదలడు. మీ ఏరియాకి ఏదో దరిద్రం పెట్టినట్టుందిరా. ఆ రోజు మార్చురీ దగ్గర గొడవ పడ్డావు కదా, ఎవడో చచ్చాడని. ఆడెలా చచ్చాడో తెలుసా? కొన్న రేటు కడిగినా పర్వాలేదు, ఇచ్చే. ఇతని స్థలాన్ని మీ వాళ్ళు దౌర్జన్యంగా అడుగుతున్నారంట. ఇలాంటి విషయాలు ఇంతటితో ఆగిపోవాలి. ఇంకోసారి నా చెవిన పడ్డాయో? అది యాక్సిడెంట్ కాదురా. తనైనా పర్వాలేదు, తన కొడుకు ఎలాంటి తెలుసా? రే, నువ్వు ఇప్పుడు నన్ను ఎంత హింసించినా నేను మీడియా ముందు మాట్లాడతాను రా. నువ్వు మాట్లాడాలంటే నీ గొంతులో ప్రాణం ఉండాలి కదరా, పట్టుకోరా. వాడికి ఎదురు తిరిగాడని నిర్దాక్షిణంగా చంపేశాడు. యాక్సిడెంట్ కేసుని రాసి పోస్ట్ మార్టం చేసి పంపించేసి. అలాంటోడుకు నువ్వెంత? నువ్వు ఈ విషయంలో ఎవరితో మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఎవరి దగ్గరికి వెళ్ళకు. ఎవరితో మాట్లాడినా వీళ్ళకి తెలిసిపోద్ది. ఇకపై నీ తలరాత వాడి చేతిలో ఉంది. నీ తలరాత మార్చే యముణ్ణిరా. రే, మీ కొట్టడం కూడా చేత కాదు. ఆ కరెక్టే ఉండరా. మధ్యలో ఫోన్ ఒకటి. హలో అయ్యా. ఏరా, ఎక్కడున్నావు? స్టేషన్లోనే ఉన్నానయ్యా. కాలేజీ కూడా గొడవ చేస్తానని చెప్పారు కదా, వాడిని కొట్టే పనిలో ఉన్నానయ్యా. వాణ్ణెందుకు కొడుతున్నావురా? పాపం వాడు చంటి పిల్లోడు. మన వాళ్ళు మందు కొట్టి ఏదో అనుంటారు, కొట్టుంటాడు. తిమింగలాన్ని బట్టరా అంటే పిత్తబెరగలు బట్టావేంట్రా? నువ్వు వాణ్ణి ఏం చేయకు. వాని సంగతి నా కొడుకొచ్చి చూసుకుంటాడు. వాణ్ణి ఎక్కడో దగ్గర కట్టకట్టి పడేసి 5 నిమిషాల్లో నువ్వు ఇక్కడుండు, లేకుంటే నువ్వు ఎక్కడుంటావో నీకే తెలీదు. సరే అయ్య గారు, వీడిని కట్టేసి బండిలో పడేయండి రా. వెళ్ళేదారులు అక్కడ పడేద్దాం.